హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, వైసీపీ సోషల్ మీడియా నాయకులందరికీ కూడా నోటీసులు అందాయి సార్. అందులో అవినాష్ రెడ్డి పిఏ కూడా ఉన్నారు, చాలా మందికి అందేశాయి. సో వాళ్ళు దీనికి కౌంటర్గా అటు టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఒక వారైతే సోషల్ మీడియా మధ్య నడుస్తూ ఉంది సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది, మీరేం చెప్తారు సార్ దీనిపైన? ఈరోజు యాక్చువల్గా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటేమో వైసీపీ సోషల్ మీడియా నాయకులకి కొంతమందికి నోటీసులు వెళ్ళాయి. ముఖ్యంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఆయనకి నోటీసు అందజేశారు. అట్లాగే ప్రజెంటు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఉన్న వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరికి కూడా అంటే ఈ మధ్యనే అర్జున్ రెడ్డిని, వివేక్ రెడ్డిని సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా జగన్ నియమించాడు. వాళ్ళిద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయి. ఈ కారణాలు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ముగ్గురు కూడా కొంతమందిని రెచ్చగొడుతున్నట్టుగా అనుమానం ఉంది అని చెప్తున్నారు. అంటే క్లియర్గా వైసీపీ సోషల్ మీడియాని కంప్లీట్గా నాశనం చేయాలి, కంప్లీట్గా దెబ్బ కొట్టాలి, ఇదే ఊపులో వైసీపీ సోషల్ మీడియాని దెబ్బ కొట్టాలి అనేది స్ట్రాటజీ తెలుగుదేశంలో కనిపిస్తుంది. అయితే ఈ రాఘవరెడ్డికి కొత్తగా ఈరోజు నోటీసులు ఇవ్వడం కాదు, గత కొంతకాలంగా రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం, అవినాష్ రెడ్డి కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా బయటకు వచ్చి రాఘవరెడ్డిని ఇలా చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన పెట్టిన ఏమన్నా పోస్టులు ఉన్నాయా చూపించండి, అవన్నీ కూడా అడుగుతున్నారు. కానీ వాళ్ళు అనుమానితం అనుమానం అంటే ఎవరినైనా అనుమానించవచ్చు కదా, దానిదేముంది. ఇప్పుడు ఎవరినైనా వచ్చి నీ మీద నాకు కోపం ఉంటే నువ్వు అనుమానితుడు అనేసి పెట్టేయచ్చు. సో అలాగా వీళ్ళు చేస్తున్నారు. అంటే చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని తెలుగుదేశం కూటమి వైసీపీ నాయకుల్ని, వైసీపీలో ఉండే యాక్టివ్గా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఎలా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రివర్స్లో వాళ్ళు కూడా అటాక్ మొదలుపెట్టారు. కొంత తెలుగుదేశం సోషల్ మీడియాలో ఏ పోస్టులు వైసీపీ వాళ్ళకి వ్యక్తిగతంగా నాయకులకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని గుర్తించి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ వాళ్ళ మీద కేసులు పెడితే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, పోలీసులు దాన్ని సైడ్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు వీళ్ళు కూడా ప్రైవేట్ కేసులు కోర్టులకు వెళ్ళే ప్లాన్లో కూడా వైసీపీ ఉన్నట్టు కనబడుతుంది. అదొకటి. రెండవది, ముందస్తు బెయిల్ కోసం రాఘవరెడ్డి ఆల్రెడీ పిటిషన్ వేసుకున్నాడు హైకోర్టులో, నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని. అయితే కోర్టు మండేకి దాన్ని పోస్ట్పోన్ చేసింది విచారణ. అందువల్ల ఈ లోపల అరెస్ట్ చేయకుండా అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అంటే వైసీపీ చంద్రబాబు ఏంటంటే వైసీపీకి ఒక పెద్ద టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే నేను కనబడిన వాళ్ళంతా అరెస్ట్ చేస్తా, మీరు ఎలా కాపాడుకుంటారో కాపాడుకోండి అన్నట్టుగా. ఇప్పుడు జగన్కి ఏమిందంటే ఒకటి తన వాళ్ళని కాపాడుకోవాలి, ఎవరెవరిని అరెస్టులు చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకని జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒకటి, జగన్ ఏమన్నాడంటే ఈ వ్యక్తుల పేరుతో ఎవరు పోస్టులు పెట్టకండి, వైసీపీ పేరుతోనే పార్టీ అఫీషియల్స్ హ్యాండిల్లో నుంచే పెట్టండి, ఏదైనా కేసులు వస్తే నా మీద వస్తాయి కాబట్టి నేను చూసుకుంటా. ఒకటి. రెండవది, ఎక్కడికక్కడ అక్కడున్న లోకల్ నాయకులతో 13 ఉమ్మడి జిల్లాల్లో కొంత టీములను ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ పెట్టడం, జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా టాస్క్ ఫోర్సు, కేంద్రం సెంట్రల్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ పెట్టి వీళ్ళు కాంటాక్ట్లో ఉంటారు, వీళ్ళ నెంబర్స్ ఉంటాయి, వీళ్ళకి మీరు ఎవరైనా ఇమీడియట్గా ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా లోకల్గా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు, వాళ్ళు పోలీసులతో మాట్లాడతారు అనేది ఒకటి. మూడవది, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలి. తాడేపల్లిలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి 24/7 ఆ ఫోన్ నెంబర్లు పనిచేస్తుంటే ఆ ఫోన్ నెంబర్లని జగన్ కూడా మొన్న ప్రదర్శించాడు. అందరూ ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఇవ్వండి, ఎవరికైనా డౌట్ ఉంటే. 24/7 అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మీకు ఇమీడియట్గా ఇది అవుతుంది. లీగల్ సెల్ని ఫామ్ చేశారు, ఎక్కడికక్కడ ఇది చేయాలి. దీనికి తెలుగుదేశం కౌంటర్గా ఏం చేస్తుంది, లీగల్గా అరెస్టులు చేయరు వాళ్ళు. సడన్గా వచ్చి పోలీసులు అర్లీ మార్నింగ్ 2కో 3కో వచ్చి తలుపులు తట్టి లేదా తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకెళ్ళిపోతారు. అంటే మఫ్టీలో వస్తారు, వాళ్ళు పోలీసులా ఇంకెవరో తెలియదు, ఎత్తుకుపోతారు. ఇది ఎప్పటి నుంచో ఉండే వ్యవహారం. మేము నక్సలైట్ పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని అంతా ఎత్తుకుపోయింది, అలాగే ఎత్తుకుపోయేవాళ్ళు. వాళ్ళు పోలీసులు అన్ని చూసేవాళ్ళకి తెలియదు, ఎవడో సడన్గా వస్తారు, పట్టుకొని వెహికల్లో వేసుకొని వెళ్ళిపోతారు. చూసేవాళ్ళకి ఏముండే, ఎవడో ఒకడు వచ్చి 4 వచ్చారు, ఒకరిని పట్టుకుపోయారు,
పోలీసులు అని తెలియదు కదా. అందుకని మేము అరిసేవాళ్ళం, బాబు వీళ్ళు పోలీసులు, మేము నక్సలైట్లు అని గట్టిగా అరిస్తే కానీ జనాలకు తెలియదు. అరవనేయకుండా వాళ్ళు నోరు మూసుకునేవాళ్ళు. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఏ ప్రభుత్వంలో జరుగుతుంది. జగన్ కూడా ఇదే పని చేసేవాడు కదా. అర్ధరాత్రి వెళ్ళి చాలా మంది మీద పోలీసులు దాడులు చేసి పట్టుకొచ్చారు కదా జగన్ పీరియడ్లో. పెద్ద పెద్ద నాయకులు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని, బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఇదే పనులు కదా జగన్ చేసింది. ఇప్పుడు జగన్కి అదే పని జరుగుతుంది. అంటే వాళ్ళకప్పుడు విక్టిమ్స్ తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఇవాళ విక్టిమ్స్ వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు జగన్ వీళ్ళని కాపాడుకోవడానికి ఈ పని చేస్తున్నాడు. అయితే వీళ్ళు నేను ఇందాక చెప్పినట్టు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి వీళ్ళు ఎత్తుకొని వచ్చేయడం, వాళ్ళని అరెస్టులు చూపిరు, వాళ్ళని ఎక్కడో ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అక్కడెక్కడ పెట్టేయడం, కొట్టడం, వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళ దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తారు. అంటే అరెస్ట్ చూపిస్తే కదా ఇవన్నీ లీగల్ వ్యవహారాలు, అరెస్టే చూపిరు. అప్పుడు పోలీసుల దగ్గరికి వీళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళ నాయకులు అడిగితే మేము తీసుకురాలేదా. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు హెబియస్ కార్పస్ కోర్టులు వేసుకోవాలి. ఈ హెబియస్ కార్పస్ వేసి కోర్టు విచారించి ఇవన్నీ టైం పడుతుందిగా, ఒక వారం 10 రోజులు. ఈ లోపల వీళ్ళని చెత్త కొట్టేసి పంపించేచ్చు, భయపెట్టి భయభ్రాంతం చేసి. ఇది జరుగుతుంది చాలా చోట్ల. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులను ఉపయోగించి ఈ పని చేస్తున్నారు. ఇదే పని వైసీపీ కూడా గతంలో జగన్ కూడా ఇదే పని చేశాడు. సాక్షాత్తు ఆయన రఘురామకృష్ణరాజే నన్ను చెత్తగొట్టారు, ఈ వీడియో అంతా చూపిస్తే జగన్ అక్కడ ఎంజాయ్ చేస్తాడు, ఇదంతా చెప్పాడు. ఆయన చెప్పింది నిజమా కాదో మనకు తెలియదు, కానీ పాజిబుల్లా కాదని చెప్పచ్చు. ఖచ్చితంగా పాజిబులే. ఎందుకంటే పోలీసులు ఎక్కువ చేసేది టార్చర్ చేయడం అనేది పోలీసుల మెథడ్స్. మనం జై భీమ్లో క్లియర్గా సినిమాలో చూపించారు. అది కూడా జస్టిస్ చంద్రు బయోగ్రఫీ ఆధారంగా తీసింది. అది కూడా రియల్ స్టోరీని. ఎందుకంటే పోలీసులు కొట్టేది ఎవరిని, బలహీన సెక్షన్లు ఎక్కువ కొడతారు, బలమైన వాళ్ళని కొట్టరు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని కొడతారా అలాగంటే డౌటే పోలీసులు. ఎందుకంటే పోలీసులకు కూడా భయం ఉంటుంది, రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అని. కాబట్టి పేదలు మామూలు వాళ్ళని ఎక్కువగా పోలీసులు చిత్రహింసలు పెడతారు, వాళ్ళకి బలం ఉండదు. కాబట్టి జగన్ని తీసుకుపోయి కొట్టగలరా వీళ్ళు? కొట్టలేరు. అలాగే జగన్ ఉన్నప్పుడు లోకేష్ను చంద్రబాబును కొట్టగలరా? కొట్టరు. అప్పుడు ఏంటంటే న్యాయస్థానాలు అందరూ కూడా హక్కులు ఇవన్నీ మాట్లాడతాయి. మామూలు పేద ప్రజల్ని కొట్టినా చంపేసినా మాట్లాడరు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అయినా, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అయినా అనేక మంది భయంకరంగా లాకప్ డెత్తులు జరిగాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా లాకప్ డెత్తులు జరిగాయి. మనం కూడా 2-3 మాట్లాడుకున్నాం. ఇది పోలీస్ వైలెన్స్ అనేది బలంగానే ఉంటుంది ఎక్కడ చూసినా. అది రాజకీయ ఒత్తిడి వల్లే పోలీసులు కూడా ఎక్కువ చేస్తారు. మామూలుగా పోలీసులు కనబడిన ఉన్నంత కొట్టాలనో చంపాలని అనుకోరు, వాళ్ళు ప్రెజర్ ఉండదు. జేబీఎంలో కూడా ఈ పాయింట్ బలంగా చూపించారు. రాజకీయ నాయకుల ప్రెజర్ ఉండడం వల్ల ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి వీళ్ళేం చేస్తారు, వాళ్ళ మీద ఉపయోగిస్తారు. అందుకని జైళ్ళల్లో కానీ పోలీస్ స్టేషన్లో పేదలు, ముఖ్యంగా దళితులు, బీసీలు, ఎస్టీలు, వీళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆదివాసీలు మొత్తం పాపులేషన్లో 8% ఉంటే జైళ్ళల్లో ఖైదీలలో 20% ఆదివాసీలే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి బెయిల్ అప్లై చేయాలంటే తెలియదు, కోర్టుకి డబ్బులు కట్టలేరు, లాయర్లకి డబ్బులు కట్టలేరు, వాళ్ళకి ఆ స్తోమత ఉండదు. కాబట్టి వాళ్ళు అలా పడి ఉంటారు. వాళ్ళకి నేరం నిరూపితం కాకపోయినా అలాగ ఉంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు 19 మంది యానాదులు 4 ఏళ్ళుగా ముద్దాయిలుగా 4 ఏళ్ళుగా నేను వచ్చేసేసరికి కూడా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు తెలియదు. 4 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు నేరం చేయలేదు, నేరం చేశారో లేదో ప్రూవ్ కాలేదు, ఓన్లీ నేరం చేశారని ఆరోపించబడిన వ్యక్తులు. అదే డబ్బున్నవాడు అంటే ఏం చేస్తాడు, అడ్వకేట్లను పెట్టుకొని వాడు బయటికి వచ్చేస్తాడు త్వరగా. వీళ్ళైతే అలా రాలేరు. ఇది మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే క్రిమినల్ నేచర్ ఆఫ్ ద జస్టిస్ సిస్టమ్. సో అలాగా ఇప్పుడు వైసీపీలో కూడా సఫర్ అవుతుండేది ఎవరు? మామూలు పేదలు. కొంత డబ్బు ఉండేవాళ్ళు, కొంత పరపతి ఉండేవాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ సఫర్ అయ్యేది సామాన్య ప్రజలే. అంటే ఇది ఒక వార్ లాగా జరుగుతుంది ఇద్దరి మధ్య. ఈ వార్లో ప్రజెంట్ అయితే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే సక్సెస్ అవుతారు ఎప్పుడైనా. అయితే అంతిమంగా ప్రజల్లో కూడా బ్యాడ్ నేమ్ వచ్చే స్థాయికి ఇది వెళ్తుందా? చంద్రబాబు అంతవరకు అలో చేస్తాడా? పవన్ కళ్యాణ్ అంతటి వరకు ప్రెజర్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రెజర్ వల్లే ఇది జరుగుతుందని ఇప్పుడు అంతా నమ్ముతున్నారు. సో కాబట్టి మరి ఎక్కడి వరకు ఇది వెళ్తుంది, దీన్ని జగన్ ఏ స్థాయిలో ఎదుర్కొంటారు?